సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయికి టీచర్ కావాలని ఉండేది. చిన్నప్పుడే చేతిలో బెత్తం పట్టుకుని కుర్చీలకి గోడలకి తెగ పాఠాలు చెప్పేసేది. లెక్కలంటే ఇష్టం ఉండేది కాదు. కంప్యూటర్ చదువులు చదివి విదేశాలకు వెళ్లి ఆర్థికంగా చిన్న వయసులోనే బాగా స్థిరపడిపోవడం చూసిన ఆ అమ్మాయి తల్లిదండ్రులు డొనేషన్లు కట్టించి మరీ ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారు. ఆ చదువు ఎంత మాత్రం ఇష్టం లేని ఆ అమ్మాయి సరిగ్గా చదివేదే కాదు. ప్రతి ఏడాది ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి ఇంట్లో వాళ్లతో తిట్లు తింటూ అన్నిటి పట్ల అనాసక్తిని పెంచుకుంది. ఈ కార్యక్రమం చూసేయండి, మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు కూడా కూరగాయలు ఆకుకూరలు తిని తిని బోర్కొట్టుంటుంది కదండి. అందుకని ఈ రోజు మనకి స్వప్న గారు ఒక నాన్ వెజ్ ఐటమ్ చేసి చూపిస్తానంటున్నారు. మరి అదేంటో తెలుసుకుందాం. హలో స్వప్న గారు, నమస్తే అండి. ఈ రోజు మరి మా సకులందరి కోసం నాన్ వెజ్ ఐటమ్ చేసి చూపిస్తానంటున్నారు కదా, అదేంటండి? స్పైసీ చికెన్ లెగ్స్ ఫ్రై. స్పైసీ చికెన్ లెగ్స్ ఫ్రై. ఓ, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నాన్ వెజ్ అంటేనే చాలా మందికి ఇష్టం కదా. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే. చికెన్, వెల్లుల్లిపాయలు, అల్లం, పసుపు, కారం, ఉప్పు, మిరియాలు, ఆయిల్. మరి స్వప్న గారు కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ బాలనగర్ నుంచి. హైదరాబాద్ నుంచి బాలనగర్ నుంచి. ఓకే అండి. మరి ఫస్ట్ ప్రాసెస్ ఏంటండి? ఫస్ట్ ఇవన్నీ కలిపి ఒక మిక్చర్ తయారు చేసుకోవాలండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మిరియాలు, ఉప్పు, కారం, పసుపు అన్ని కలిపేసి పేస్ట్ లా చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది మీరు ఆల్రెడీ చేసి తీసుకొచ్చిన పేస్ట్. ఓకే, ఈ పేస్ట్ చికెన్ కి పట్టించి 15 మినిట్స్ ఆ లెగ్ పీసెస్ కి పట్టించి ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలి. ఓకే, ఆయిల్ లో ఫ్రై చేసేసి అయితే స్టవ్ ఆన్ చేస్తాను. కదా ఇది ఫ్రై ఐటమ్ కదండి, మనకి దాంట్లో గ్రేవీ కానీ అలా ఏమి ఉండదు. ఆయిల్ ఎంత పడుతుందండి దీనికి? ఎక్కువే పడుతుందా లేకపోతే నార్మల్ గా? చాలా ఫ్రై, అంత డీప్ ఫ్రై కాదు. ఓకే, మరి లోపల మరి అది చికెన్ కుక్ అవుతుందా? మూత పెట్టి చేయడం వల్ల లోపల కుక్ అయిపోతుంది. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ ఇంట్లోనే. మరి మిగిలిన ఖాళీ టైం? ఒక 1 year బాబు ఉన్నాడు. చిన్న బాబు, టైం అంతా సరిపోతుంది. మరి వంటలు చేస్తూ ఉంటారు ఎక్కువ? చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్? చాలా ఇంట్రెస్ట్. అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తారా, వెజ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తారా? అంటే నాన్ వెజ్ అంటే ఇష్టం, కానీ వెజిటేరియన్ బాగా చేస్తాను. నాన్ వెజ్ అంటే ఇష్టం కానీ వెజిటేరియన్ బాగా చేస్తారు. చేయడంలో వెజిటేరియన్ అంటే ఇష్టం కానీ నాన్ వెజ్ ఎక్కువ చేయడం రాదా? అంటే ఎక్కువ వెరైటీస్ ఉండవు కదా నాన్ వెజ్ లో. అవును. ఆయిల్ వేడవుతుంది. ఈ లోపల పెళ్లి అవ్వక ముందు ఏమన్నా జాబ్ చేసేవాళ్ళ? అది BSc BEd అయిపోయిందండి. ఓకే, స్కూల్లో వర్క్ చేసేదాన్ని చిన్నపిల్లల మధ్య. అయితే మీ బాబుని పెంచడం మీకు ఈజీ, చాలా కష్టం అనిపించదు. ఇది ఆయిల్ వేడైన తర్వాత లెగ్ పీసెస్ దీంట్లో వేసేసి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. అత్తగారి దగ్గర నేర్చుకున్నారు. పెద్దవాళ్ళు బాగా చేస్తారు కదా, బాగా చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి చేసుకునే వంటలే మనకి బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. మూత పెట్టేది మేడం. ఎంతసేపు అట్లా అంటే కొంచెం కుక్ అయ్యే వరకు? కలర్ వస్తుందండి, మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. అది వచ్చినప్పుడు ఇంకా అయిపోతుంది. తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి కదా దాన్ని, అంటే 2 వైపులా అలా చేసుకోవాలి. మొత్తం కూడా బాగా వేగేటట్టు. స్వప్న గారు ఒకసారి చూద్దామా? స్టవ్ తగ్గించి ఒకవైపు వేగినట్టుంది, మరి రెండో వైపు తిప్పుదాము. చక్కగా ఫ్రై అయిపోయింది. నేను లెగ్ పీసెస్ ఇంత లావు ఉన్నాయి కదా, వేగుతాయో వేగవో అనుకున్నాను, కానీ చక్కగా ఫ్రై అయ్యింది. మూత పెట్టేద్దామా? మీరు మ్యారీడ్ కదా, మీ హస్బెండ్ మీరు కలిసి ఫస్ట్ ఏ ప్లేస్కి వెళ్ళారు? ఫస్ట్ మ్యారేజ్ అయ్యాక నా బర్త్డే వచ్చిందండి, వెంటనే సెయింట్ ఆన్స్ చర్చ్ సికింద్రాబాద్ చర్చ్కి వెళ్ళారు.
మరి ఖాళీ టైంలో ఇంకేం చేస్తుంటారు? అంటే పెళ్ళైన తర్వాత, పెళ్లి కాకముందు అంటే మీరు టీచర్ అని చెప్పారు కదా, పిల్లలతోనే టైం పాస్ అయిపోతూ ఉంటుంది. మీకు బాబు పెళ్ళైన తర్వాత బాబు పుట్టే ఆ డ్యూరేషన్ టైంలో ఎక్కువ ఖాళీ టైంలో అంటే డాన్స్ చేయడం అంటే ఇష్టం. వావ్, డాన్స్ చేస్తారా? మరి ఇక్కడ డాన్స్ చేసే అవకాశం లేదు కాబట్టి డాన్స్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పాటలు కూడా బాగా పాడుతూ ఉంటారు. సో మరి మా సకులందరి కోసం ఒక మంచి పాట పాడతారా? జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నినుగానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. వావ్, ఈ సాంగ్ చాలా మందికి ఇష్టం అండి. ఇప్పుడు మీరు ఇంతకి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? మీ హస్బెండ్ కోసం ఇక్కడే ఉన్నారు, ఈ షో కూడా చూస్తున్నారు. చాలా బాగా పాడారు. స్వప్న గారు ఒకసారి చూద్దామా? వావ్, ఇంకా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేనా? ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే కదా. మసాలా అంతా కూడా చక్కగా పట్టింది దానికి. ఓకే, దీనికి గార్నిష్ చేద్దాం. స్పైసీ చికెన్ లెగ్స్ ఫ్రై రెడీ. టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. స్పైసీ చికెన్ లెగ్స్ ఫ్రై టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్పైసీ చికెన్ లెగ్స్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్. స్పైసీ చికెన్ లెగ్స్ ఫ్రై తయారు చేసే విధానం: అల్లం వెల్లుల్లి, మిరియాలు, పసుపు, ఉప్పు, కారం కలిపి పేస్ట్ చేసి చికెన్ లెగ్స్ పీసెస్ కు పట్టించి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మసాలా పట్టించిన లెగ్ పీసెస్ ను ఆయిల్లో వేసి మూత పెట్టి 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని క్యారెట్, క్యాబేజ్ తురుముతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, స్పైసీ చికెన్ లెగ్స్ ఫ్రై రెడీ. స్పైసీ చికెన్ లెగ్స్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. స్వప్న గారు, చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా కదా. మనకు ఓన్లీ లెగ్స్ ఉండి దాని మసాలా పట్టించేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా మంచి ఐటమ్ చేసి చూపించారు. మా సకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా చూసారు కదా సకులు, స్వప్న గారు చేసి చూపించిన ఐటమ్ చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402355654 కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాళ వంటల సందడి. రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.